తెలంగాణ జాతిపిత తెలంగాణ బాపు అంటూ వివిధ హోర్డింగ్స్ ఇక్కడ పెట్టినటువంటి బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు అయితే అంగరంగ వైభవంగా తెలంగాణ బీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యాలయం వద్ద అయితే హోర్డింగ్లతో పాటు ఫ్లెక్సీలు జెండాలతోటి కోలాహలంగా మారింది. ఇది ఒక జన్మదినాన్ని పురస్కరించుకొని ఇక్కడికి అనేక మంది చాలా మంది అయితే కార్యకర్తలు అభిమానులు కేసీఆర్ ని అభిమానించేటువంటి మహిళా నాయకురాలు మహిళలు అందరూ కూడా ఇక్కడికి విచ్చేసినటువంటి పరిస్థితి చూస్తున్నాం. చుట్టూరు ఎటు చూసినా కూడా బీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యాలయం వద్ద హోర్డింగ్లతో ప్లస్ ఫ్లెక్సీలతోటి ఏర్పాటు చేశారు. మీ జననం ఒక జాతి ఆత్మ గౌరవం, మీ జననం ఒక జాతి స్వతంత్రం అంటూ చాలా హోర్డింగ్స్ లో వివిధ క్యాప్షన్లతోటి తెలంగాణ జాతిపిత అంటూ ఒకరు, తెలంగాణ రాష్ట్ర సాధకుడు అంటూ కొంతమంది, ఇలా ఎంతో మంది బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు కావచ్చు మహిళలు నాయకురాళ్ళు అందరూ కూడా వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్న పరిస్థితిని చూస్తున్నాం. అదే విధంగా చూడొచ్చు ఇక్కడ కొంతమంది మా నిలువెత్తు ధైర్యానికి నిదర్శనం కేసీఆర్ అంటూ కూడా హోర్డింగ్స్ పెట్టినటువంటి పరిస్థితి చూస్తున్నాం. దీంట్లో బాపు అంటున్నారు చూడొచ్చు. ఇక్కడ అంగరంగ వైభవంగా ప్రతి ఒక్కరు కూడా బీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యాలయంలో అయితే వచ్చారు. వాళ్ళందరూ కూడా ఒక బెలూన్స్ ని పైకి విసిరేస్తూ జన్మదిన శుభాకాంక్షలు తెలియాలని బెలూన్స్ పట్టుకొని ఉన్నారు. చాలా మంది ఇంతకుముందే కేక్ కోసారు. వివిధ రాష్ట్రం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలందరూ కూడా గుళ్ళల్లో పూజలు నిర్వహిస్తున్నారు. కేసీఆర్ ఆరోగ్యం బాగుండాలి, రాబోయే రోజుల్లో కూడా ముఖ్యమంత్రి అవ్వాలని తెలంగాణ బీఆర్ఎస్ పార్టీ శ్రేణులందరూ కూడా ఉత్సాహంగా చూపిస్తున్నటువంటి పరిస్థితి. గులాబీ మయం ఎక్కడ చూసినా కూడా గులాబీ కలర్ బెలూన్లతోటి మార్మోగినటువంటి బీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యాలయం బెలూన్స్ తోటి గులాబీ మయం చూడొచ్చు. మంచి రిబ్బన్స్ అన్ని కూడా షార్ట్స్, గులాబీ షార్ట్స్, పేపర్ షార్ట్స్ కొట్టి చూపిస్తున్నారు. అంగరంగ వైభవంగా కేసీఆర్ జన్మదిన వేడుకలైతే బీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యాలయం జరుగుతుంది. చూడొచ్చు కేసీఆర్ జిందాబాద్ అంటూ కేసీఆర్ మీద నినాదాలు ఇస్తున్నారు. ఆ నినాదాల మధ్య కేటీఆర్ బెలూన్ విసిరేశారు, వదిలారు. కేటీఆర్ కేటీఆర్ సీఎం అంటూ నినాదాలు చేస్తున్నటువంటి అభిమానులు దాదాపుగా ఇక్కడ చాలా మంది అభిమానులు అయితే వచ్చారు. కేటీఆర్ ఇప్పుడే